చలో తుని అంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. తుని వైస్ చైర్మన్ ఎన్నికకు 3వ తారీఖు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి టీడీపీ అనేక కుతంత్రాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మీడియా సమావేశంలో తెలిపారు. 27 మంది కౌన్సిలర్లు వైసీపీ కండువా కప్పుకొని కౌన్సిల్ ఎన్నికకు వెళితే కౌన్సిల్కు సంబంధం లేని టీడీపీ కార్యకర్తలు వచ్చి ఆడవారని కూడా చూడకుండా మహిళా కౌన్సిలర్లపై అసభ్య పదజాలంతో తూలనాడారన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ గతంలో 2 సార్లు వైస్ చైర్మన్ ఎన్నికలు నిలిపివేశారన్నారు. సజావుగా సాగుతాయనుకున్న వైస్ చైర్మన్ ఎన్నికలకు టీడీపీ గూండాలు అడ్డుపడ్డారని ఆరోపించారు. చలో తుని కార్యక్రమంలో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త రేపు వైసీపీ కౌన్సిలర్లకు అండగా నిలబడాలని కోరారు. పోలీసులలో ముఖ్యంగా తుని రూరల్ సీఐ టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారన్నారు. గతంలో తన మీద కూడా కాపునాడు సమయంలో 11 అక్రమ కేసులు బనాయించారన్నారు. రేపు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త తుని నియోజకవర్గంలో హాజరు కావాలని, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమక్షంలో మాత్రమే ఎన్నికలు సజావుగా సాగుతాయన్నారు. అదేవిధంగా చాలా మంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోలనాడడం, ఇబ్బంది పెట్టడం, మళ్ళీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నించున్న పరిస్థితి. గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. రూరల్ సిఐ, తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు. ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద 11 కేసులు కట్టినాడు సిఐ. అతను అనుకుంటుంది ఎంత అరాచకం చేయాలంటే అంత అరాచకం. ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర. ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు. వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలను తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేతితో లాక్కుపోదామని, తాళాలు పగలగొట్టేస్తామని, ఇల్లు బదలగొట్టేస్తామని పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా, ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం, మనం జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేమందరం 17 మంది సెంటిమెంట్ గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైంలో టీడీపీ వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళడానికి, మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ గా వీళ్ళు నిల్చున్నారు. మా ఇంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సీసీటీవీలు కూడా తీసేశారు వాళ్ళు. అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు. మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం, అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి ముందు 2 సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి, మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నించోబెట్టారు. అందుకని మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాము. కోర్టు కూడా సజావుగా పోలీస్ వారికి సూచనలు ఇచ్చి వీళ్ళకి ఎలక్షన్ చేయించాలని చెప్పింది. నాకైతే ఎటువంటి రక్షణ లేదు. మాకు రక్షణ కల్పిస్తూ మాకు ఓటింగ్ జరిపించాలని మేము కోరుకుంటున్నాం. మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ 17 మందికి అధికారం లెక్క చేయకుండా, డబ్బు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరి అధికారం ఉంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి, ప్రజల విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలన ఉంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది. ఎందువల్లంటే మన చూస్తున్నాం, రావణాసురుడు, దుర్యోధనుడు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యానికి పాల్పడవచ్చు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మెజారిటీ ఉండి ప్రజాప్రతినిధుల్ని ఓటు వేయకుండా వాళ్ళ యొక్క ఓటు సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే నియోజకవర్గ ప్రజలకి అందరికి అర్థమైంది. తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ